సూర్యకుమార్ యాదవ్ టీమిండియా యూఏఈని చిత్తు చేయడానికి గల కారణాలేంటో, టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకోవడానికి కారణమేంటో, ఈ గెలుపుకి అసలైన హీరోలు ఎవరో, పాకిస్తాన్తో మ్యాచ్ కోసం ప్లేయర్స్ ఎలా సిద్ధమవుతున్నారో మ్యాచ్ ముగిశాక ప్రజెంటేషన్ సెరమనీలో చెప్పాడు. మరి సూర్య ఏం చెప్పాడో తెలుసుకునే ముందు, బాస్, మన టీమిండియా ఏషియా కప్ 2025ని ఘన విజయంతో మొదలుపెట్టింది. యూఏఈని 57 పరుగులకే ఆల్అౌట్ చేసి ఆ టార్గెట్ని కేవలం 4.3 ఓవర్స్లోనే ఛేదించేసి కిర్రాక్ విక్టరీని అందుకుంది. ఈ గెలుపు తర్వాత సూర్య మాట్లాడుతూ, టాస్ సమయంలో పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి అనుకున్నాం, అందుకే టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకున్నా. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వికెట్లో ఎలాంటి మార్పు జరగలేదు. మా ప్లేయర్స్ సమిష్టి ప్రదర్శన కనబరిచారు. మైదానంలో మేము మంచి వైఖరితో పాటు మా పూర్తి శక్తితో ఆడాలి అనుకున్నాం. అదే మాకు లాభించింది. ఇప్పుడు మా టీంలో ఉన్న చాలామంది ప్లేయర్స్ యూఏఈలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన వాళ్ళే. సో వాళ్ళకి ఈ వికెట్పై కొంచెం అనుభవం ఉంది. పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది కాబట్టి స్పిన్నర్స్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాం. ఇక మా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. తనకి హార్దిక్, శివం దుబే, బుమ్రా చాలా మంచి సహకారం అందించారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ సూపర్బ్గా బ్యాటింగ్ చేశాడు. తను ప్రస్తుతం వరల్డ్స్ నెంబర్ 1 బ్యాటర్. అందుకు కారణం కూడా ఇదే. తన విధ్వంసకర బ్యాటింగ్తో టీంకి ఓ టోన్ సెట్ చేస్తాడు. ఎలా అంటే, మేం ఛేదించాల్సింది 200 పై చిలుకు పరుగులైనా, లేదంటే అది కేవలం 50 పరుగుల టార్గెటే అయినా అభిషేక్ శర్మ అప్రోచ్లో అస్సలు మార్పు ఉండదు. ఎప్పట్లాగే ఈరోజు కూడా తను అద్భుతంగా ఆడాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్ కోసం మా ప్లేయర్స్ అంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అని అన్నాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరి బాస్, సూర్య ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకైనా ప్లీజ్ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.